तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు మళ్ళీ ఈరోజు మన సోడాబుడ్డి సాలేగాడు వీడికి ఔలద్ వీడు పవన్ కళ్యాణ్ని బ్లేమ్ చేయడానికి, బద్నాం చేయడానికి, ప్రజల్లో ఆయన పేరు బద్నాం చేయడానికి కొత్త పన్నాగం పన్నాడు ఈ వెధవ. ఆ పన్నాగం ఏంటో అనేది చూద్దాం. మళ్ళీ మన ఎన్కౌంటర్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఈ నా లుచ్చా కొడుకుకి అలాగే కౌంట్ ఇద్దాం. ఎందుకంటే వీని ఎజెండా ఏంటంటే పవన్ కళ్యాణ్ని హిందూ ధర్మం గురించి పోరాడుతున్నాడు కదా. ఈ నా కొడుకు హిందూ ధర్మం నుండి వదిలి నాస్తికుడిగా మారాడు కదా, హిందూ ధర్మం మీద విషయం కక్కుతున్నాడు కదా. సో మనకి హిందూయిజం అంటే పడదు. ఈ నా కొడుకుకి పడనప్పుడు వాని జీవితం మీద వాడు బతకాలి, కానీ హిందూయిజం మీద, హిందుత్వం మీద ప్రేమ పెంచుకుని హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అనే వాళ్ళ మీద వీడి ఎజెండా ఉందన్నమాట. సో వీడు ఎంత వెధవ అంటే వీనికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జెండా కూలీలు అంటాడు. ఈ లుచ్చా నా కొడుకు జెండా కూలీలు ఎందుకు అవుతారా లుచ్చా నా కొడక? పవన్ కళ్యాణ్కి ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నారా? డబ్బుల కోసం కూలీలు చేసేవాళ్ళు ఎవడున్నాడు రా సాలే? నువ్వు ఎవడి కోసం చేస్తున్నావు కూలీ? వీడియోలు చేస్తున్నావు కదరా వాళ్ళ గురించి, వీడియో గురించి. నువ్వు ఎవరు కూలీల కోసం చేస్తున్నావు వీడియోలు? చెప్పు రాసు పోసుడికే. సో కౌంటర్ మొదలు పెడదాం ప్రేక్షకులు. ఇంకి రారా సోడాబుడ్డి సాలేగా, ఒరే వెధవా, वे भोसड़ी के आजा। हीड़े की औलादा तेरी ही कमी थी यार। जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा। नमस्ते। Please share the live if you know నా అభిమాన నటుడు ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గాని, లేకపోతే ఆయన పార్టీ వ్యక్తులు కానీ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఎస్పెషల్లీ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఒరే లుచ్చా నా కొడక, జనాలు ఎందుకు షేర్ చేస్తారా? నువ్వు షేర్ చేయరా? పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళకి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, వాళ్ళ అభిమానులకు కానీ నువ్వు షేర్ చేసుకోరా? నీకు తెలుసు కదా, నీ కామెంట్ పెట్టింది నీకు కదరా, వాళ్ళకి పెట్టారా? నువ్వు షేర్ చేసుకో. ఇప్పుడు నువ్వు ప్రజలకు చెప్తున్నావు కదరా షేర్ చేయండి అనికేసి, అంటే వాళ్ళని కూలీలు రా షేర్ చేయడానికి? ఎవరు లుచ్చా కొడక? ఇప్పుడు నువ్వు కూలీలు పెట్టుకున్నావు షేర్ చేయడానికి కదరా? మళ్ళీ అదే అర్థం వస్తుంది కదరా. నీ వీడియోలు షేర్ చేసే కూలీలా వాళ్ళు? చెప్పరు సార్, చెప్పు. राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे, किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे। मैं विभा देवव्रत सिंह खैरागढ़। मैंने अभी एक स्टेटमेंट देखा है राहुल गांधी जी का, जिसको देख करके मुझे बहुत दुख हुआ है कि वो अपने स्टेटमेंट में कह रहे थे देश के राजाओं ने, पूर्वजों ने जनता का संपत्ति छीन लिया और उनका कब्जा किया, उनको परेशान किया। तो ये बहुत ही गलत स्टेटमेंट है उनका। राहुल गांधी जी शायद भारत देश को भी भूल चुके हैं और भारत देश के इतिहास को भी भूल चुके हैं, और अपनी राजनीति के आगे उन्हें कुछ भी याद नहीं है। वो देश के पूर्वजों को भी का अपमान कर रहे हैं और उन्हें याद नहीं है कि किस तरह का बलिदान पूर्वजों ने दिया। उसमें से मैं खुद राज परिवार खैरागढ़ की पुत्र वधू हूँ, और मेरे दादा ससुर स्वर्गीय राजा वीरेंद्र बहादुर सिंह जी और उनकी पत्नी स्वर्गीय श्री रानी पद्मावती देवी जी
खुद हमारे महल को उन्होंने दान दिया और इस तरह की अनेकों संपत्तियों को उन्होंने दान में दिया था अपनी प्रजा के लिए, अपनी जनता के लिए, अपने देश के लिए, जिसमें संगीत विश्वविद्यालय है और जिससे देश विदेश के लोग छात्र आते हैं, उसका लाभ लेते हैं और खैरागढ़ इसी नाम से विख्यात है। और मैं तो ये कहना चाहूँगी आखिरी में कि कांग्रेस अपनी छोटी कांग्रेस जिस तरीके से छोटी राजनीति कर रही है उसको देखते हुए ये लगता है कि वो महिलाओं का अपमान करने के साथ साथ देश के पूर्वजों का भी अपमान करना उन्होंने शुरू कर दिया है अपने वोट बैंक के लिए। धन्यवाद। వాళ్ళ కోసం ఈ లైవ్ ఇది ఎవరికంటే వాయిస్ రీసౌండ్ అంటున్నారు, బట్ ఐ డోంట్ నో గైస్, ప్లీజ్ అడ్జస్ట్. వాయిస్ రీసౌండ్ వస్తుందా? ఇస్ ఇట్? కెన్ యు కన్ఫర్మ్? వాయిస్ రీసౌండ్ వస్తుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. గ్రేట్ 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 గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, సో ఈ లైవ్ మెయిన్ కారణం ఏంటంటే గత 3-4 రోజులుగా పవన్ కళ్యాణ్ కుక్కలు కొన్ని जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. ప్రేక్షకులు బాగా గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ అభిమానులు, మీరు నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఈ నా కొడుకు ఏమంటున్నాడు, పవన్ కళ్యాణ్ అభిమాన కుక్కలు అంటున్నాడు ఈ కొడుకు. బాగా జ్ఞాపకం పెట్టుకుని ఈ నా కొడుకుని వేసుకోండి. మరా ఒరే లుచ్చా నా కొడక, పవన్ కళ్యాణ్ అభిమానులని గౌరవంగా మాట్లాడరా లుచ్చా నా కొడక, బోసుడి నా కొడక, కుక్కలంటవేంద్ర స్థాలే. పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే అంత చీఫ్ అని ఇలా దొంగ నా కొడక. మాట్లాడరు, ఇంక ముందు మాట్లాడరు. नमस्कार, आपका एक वोट प्रदेश की समृद्धि एवं विकास में हम भागीदार साबित होगा, इसलिए अपना वोट कमल के निशान पर दें और प्रदेश से गुंडा राज और माफिया राज को खत्म करने के लिए बनाई गई डबल इंजन सरकार की रणनीति में सहायक बने। भाजपा को दिया गया एक वोट महिलाओं को सुरक्षा, बच्चों को शिक्षा, गरीबों को राशन और आवास और प्रत्येक नागरिक के जीवन में खुशहाली लाने वाला साबित होगा, इसलिए जोर से कमल का बटन दबाइए और भारतीय जनता पार्टी को विजयी बनाएं। जय जय श्री राम. బయటకు వచ్చి మొరగటం మొదలుపెట్టినాయి. బయట అంటే ఆన్లైన్ లో మొరుగుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది రైట్. ఇక ఏం మొరుగుతున్నాయి అంటే మొరగటంలో వీళ్ళు బెస్ట్ గా ఈ జెండా కూలీలు వీళ్ళు ఏంటంటే తర్కంతో ఆలోచించటం, హేతుబద్ధంగా ఆలోచించటం, లేకపోతే ఒక విషయాన్ని ఏదైనా తర్కించి అని ఏం జరుగుతుంది, వీడి ఐడియాలజీ ఏంటి, వీడెవరు వీటిల్లోకి వెళ్లకుండా పర్సనల్గా వ్యక్తిగత జీవితంలో దూరిపోయి వాడిని క్యారెక్టర్ అసాసినేట్ చేద్దాం అనే ఒక పన్నాగం వీళ్ళు చేస్తుంటారు. వాళ్ళకి అది అలవాటే. అయితే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే గత 3 రోజులుగా, లాస్ట్ 3 days నుంచి, ఐ హోప్ ఐఎమ్ క్లియర్ విత్ ఎవ్రీథింగ్, గత 3 రోజులుగా నన్ను ఏదో చేసేద్దామని చెప్పని అంటే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు రీజన్ చెప్పాలి ఈ లైవ్ పెట్టడానికి గల రీజన్. పవన్ కళ్యాణ్ గారి లేదు, పవన్ కళ్యాణ్ మీద మేము మాట్లాడుతున్న మాటలు కావచ్చు, చేస్తున్న వీడియోలు కావచ్చు, అతని అభిమానులకు నచ్చలేదంట. నచ్చకపోయేసరికి వాళ్ళు విపరీతంగా నా కుటుంబాన్ని, నా భార్యని, నా తల్లిని, నా కూతురుని, మా నాన్నని, అందరినీ టార్గెట్ చేసి విపరీతమైన బూతులతో మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే రాజకీయ పరంగా భోసుడికి ఎందుకేరా నేను భోసుడికి అనేది పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి వీడియోలు చేస్తే నచ్చక విపరీతంగా నీ కుటుంబాన్ని, పర్సనల్ విషయాలని, మీ అమ్మని, మీ నాన్నని, నీ పెళ్ళాన్ని, నీ కూతుర్ని టార్గెట్ చేసి బూతులు తిడుతున్నారా? అరే వారు పవన్ కళ్యాణ్ అభిమానులే అనేది గ్యారంటీ ఏంట్రా? ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారంటే
వాళ్ళ పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే ఏంటి గ్యారెంటీ రా నువ్వు? వాళ్ళ పవన్ కళ్యాణ్ అభిమానులు నువ్వు ఎలా నిర్ధారిస్తావు? నువ్వు హేతువాదం అంటావు, నాస్తికుడు అంటావు, మళ్ళీ వాళ్ళని పవన్ కళ్యాణ్ అభిమానులు అని నువ్వు ఎలా నిర్ధారిస్తావురా? వాళ్ళు వైసీపీ పార్టీ, జగన్మోహన్ పార్టీ వాళ్ళు కావచ్చు కదా కామెంట్ పెట్టిన వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెదిగాడు కదా, డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, హిందూ సమాజం కోసం పోరాడుతున్నాడు కదా, ఆయన్ని బద్నాం చేయాలని వైసీపీ గవర్నమెంట్ అయినా మనం జగన్మోహన్ రెడ్డి మనుషులు పెట్టచ్చు కదా కామెంటు, పవన్ కళ్యాణ్ పేరుని బద్నాం చేయాలని. ఏమ్రా అంత కూడా ఆలోచన లేదా నీకు? వాడు పవన్ కళ్యాణ్ అభిమానులని నువ్వు ఎలా నిర్ధారిస్తావురా? ఇప్పుడు నువ్వు హేతువాది అంటావు, నాస్తికుడు అంటావు, కమ్యూనిస్ట్ అంటావు, వాళ్ళ రాజ్యాంగం అంటావు, వాళ్ళ కామెంట్లు పెట్టినప్పుడు వాళ్ళ గురించి నువ్వు ఏం చేయాలి? చట్టాన్ని అనుసరించాలి కదరా నువ్వు, రాజ్యాంగాన్ని అనుసరించాలి కదరా నువ్వు. పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి వాళ్ళ మీద. నువ్వేం చేస్తున్నావు? వీడియోలో పవన్ కళ్యాణ్ని ఏకవచనంతో మాట్లాడుతూ మరి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నావు. సిగ్గుందరా నీకు? ఒరే ఒక పని చేయరా, ఇప్పుడు నువ్వు యూట్యూబ్లో వీడియో పెడతావంటే కామెంట్లు వచ్చేది సహజమే, ఎవడు పెడతాడో కామెంట్లు తెలీదు, ఏమ్రా? అది అర్థమైందా? సో నువ్వు ఏం చేయాలి? నువ్వు మగాడివైతే, నువ్వు ఒక అబ్బాయికి పుట్టినవాడైతే నువ్వు ఏం చేస్తావంటే ప్రతి వీడియోలో నీ నంబర్ పెట్టు, ఫోన్ నంబర్, నీ పేరేంటో చెప్పుకో బయటికి. ప్రశ్నాన్ని ఛానల్ పెట్టావు, నీ పేరేంటిరా? ఎవడికి పుట్టావు నువ్వు? ముస్లిం పుట్టావా, క్రిస్టియన్ పుట్టావా, హిందూకి పుట్టావా, నాస్తికునికి పుట్టావా, హేతువాదకి పుట్టావా, లేదా కమ్యూనిస్ట్ నా కొడుకు పుట్టావా? నువ్వు ఎవరికి పుట్టావు, నీ పేరేంటని తెలియాలి కదరా? అవునా? నీ కామెంట్ బాక్స్ని తీసి పడాయి నీ యూట్యూబ్ ఛానల్లో. కామెంట్లు అలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి? కామెంట్ బాక్స్ ఉంటే నీ వీడియోలో కామెంట్ బాక్స్ తీసి పడేయాలి. నీ ఫోన్ నెంబర్ పెట్టాలి దమ్ముంటే. నీ చేసిన ప్రతి వీడియోకి ఎవడో ఒకరు ఫోన్ చేసి మాట్లాడతాడు, ప్రశ్నలు అడుగుతాడు. గౌరవంగా సమాధానంగా నిన్ను ప్రశ్న అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పవలసిన అవసరం నీకు ఉంటుంది. ఒక వీడియో నువ్వు చేసి సోషల్ మీడియాలో పెడతావంటే ప్రతి ఒక్కరికి నువ్వు నంబర్ ఇవ్వాల్సిందే. నంబర్ ఇచ్చావంటే వాళ్ళు ప్రతి ఒక్కరు నిన్ను ఫోన్ చేసి ప్రశ్నలు అడుగుతారు. అవునా? తిట్టేవాడు తిడతాడు కదా, కాల్ రికార్డింగ్ చేసుకో. కాల్ రికార్డింగ్ చేసుకుని నంబర్ ఉంటుంది కదా, పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇయ్యి. వాడు పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేస్తారు, వాడిని పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు. తర్వాత వాడు ఎవడు పవన్ కళ్యాణ్ అభిమానా, ఏం జగన్మోహన్ రెడ్డి అభిమానా అని బయటపడుతుంది కదరా. పిచ్చి నా కొడక. అది చేయకుండా కామెంట్లు వచ్చావని ఎవడు మీ వాళ్ళు పెట్టినచ్చు కామెంట్లు. పవన్ కళ్యాణ్ని బద్నాం చేయాలని మీ వాళ్ళు పెట్టినచ్చు కదా కామెంట్లు. నేను అది చెప్తున్నాను, ఇప్పుడు ఒప్పుకుంటారు దీనికి? నేనంటాను ఇప్పుడు నువ్వు ఎలాగైతే అంటున్నావు కామెంట్లు చూసి, నీ ఫ్యామిలీని టార్గెట్ చేశారు, మీ నాన్నని, మీ అమ్మని, మీ భార్యని, నీ కూతుర్ని, వాళ్ళందరినీ ఎందుకు టార్గెట్ చేస్తారా? నువ్వు మాట్లాడింటావు కాబట్టి నిన్ను టార్గెట్ చేస్తారు. అవురా? ఇప్పుడు నేనంటాను రా, పవన్ కళ్యాణ్ అభిమానులు కాదు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి మనుషులు. పవన్ కళ్యాణ్ని బద్నాం చేయాలని కేసి వాళ్ళు పొందుతున్న కుట్ర అని అంటాను రా. మళ్ళీ నేను నమ్ముతావు దీన్ని? అవురా లుచ్చా కొడక? వాడు పవన్ కళ్యాణ్ అభిమాని చెప్పంగానే నువ్వు పవన్ కళ్యాణ్ అభిమాని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావరా? జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఈ కేసు నేను పవన్ కళ్యాణ్ అభిమాని నువ్వు వీడియో చేసేలా చేయొచ్చు కదా. ఆత్రం ఎందుకు రా లుచ్చా కొడక? ఆలోచించాలి కదా. చెప్పు రా, ముందు చెప్పు. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. మేము వైసీపీ వైపా అంటే గత 5 సంవత్సరాలుగా 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎస్ఎస్బిటి కాలేజ్ ఇష్యూ కావచ్చు, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ డిఫారెస్టేషన్ కావచ్చు, ఇంకా విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు కావచ్చు, పిఆర్సి ఇష్యూ కావచ్చు, సిపిఎస్ ఇష్యూ కావచ్చు, ప్రత్యేక హోదా విషయం కావచ్చు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి సంబంధించిన అతని పెళ్లిళ్ళకి సంబంధించిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దాన్ని మేమే ఇదే ఛానల్లో ఖండిస్తూ ఇట్లా మాట్లాడకూడదు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చినప్పుడు ఈ రాజకీయాలు ఇలా మారటానికి కారణం మొట్టమొదటి చిరంజీవి గారి కూతురుని
చిరంజీవి గారి కూతుర్ని శ్రీజ అనే అమ్మాయిని ఆ అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తిగత జీవితాన్ని హననం చేస్తూ చిరంజీవి గారి కుటుంబ జీవితాన్ని లాక్కొచ్చి రాజకీయాల్లోకి నువ్వు కూతురునే కంట్రోల్ చేసుకోలేకపోయావు చిరంజీవి, నువ్వు ఈ రాజకీయంలో రాష్ట్రాన్ని నేను కంట్రోల్ చేస్తామని చెప్పని చిరంజీవి గారిని చాలా దారుణంగా విమర్శిస్తే మేము దాని మీద కూడా వీడియో చేసాం. ఏమనంటే అప్పుడు కాదు, అరే అప్పుడు ఆకుంటే మనం రాజకీయాల్లో ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు అతన్ని ఎంకరేజ్ చేయకుండా ఇట్లాంటివి చేసినప్పుడు అతనికి రాజకీయాలంటే విసిగిపోయి అతను వెళ్ళిపోయిన సందర్భంలో కారణాలు ఈ కూడా ఉండొచ్చు. వ్యక్తిగత హననం, కుటుంబంలో ఉండే ఆడపిల్లలను తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి హననం చేయడం. ఇట్లా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి తప్పుగా మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి ఇంతకు ముందు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వివాహాల గురించి తప్పుగా మాట్లాడినప్పుడు, ఆయన చెప్పు తీసుకొని సభలో మాట్లాడినప్పుడు వాసిరెడ్డి పద్మ అనే వ్యక్తి అప్పుడు వైఎస్ఆర్సీపీ విమెన్స్ ఏదో ఉంది ఐ థింక్ ఆవిడ ఒక నోటీస్ చేశారు పవన్ కళ్యాణ్, దాని మీద కూడా వీడియో చేసాం. చిరంజీవి గారిని గరికపాటి ఇట్లా ఏంటి నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అగౌరవంగా మాట్లాడినప్పుడు, అరే ఏంటి చిరంజీవి తప్పే ఉంది అక్కడ, మీరెందుకు అట్లా మాట్లాడుతున్నారు, గౌరవాన్ని నుంచి మాట్లాడొద్దు అన్న గరికపాటి గారు. నేను ఎందుకు చెప్తున్నానండి ఇదంతా, మేము వ్యక్తులను నమ్మం, సిద్ధాంతాలు నమ్ముతాం. ఎప్పుడైనా రానే ఏంట్రా నువ్వు వ్యక్తులను నమ్మవు, సిద్ధాంతాలు నమ్ముతావా? ఏం సిద్ధాంతాలు రా నీవి? కమ్యూనిస్ట్ సిద్ధాంతాలా? చైనాకి వెళ్ళిపోగదా మళ్ళా, చైనాలో అదే సిద్ధాంతం ఉంది కదా. సిద్ధాంతాలని ఎందుకు నమ్ముతారు? సిద్ధాంతాలు ఏం సిద్ధాంతాలు అవి? నీ సిద్ధాంతాల మీద దేశం నడవాలా? నీ సిద్ధాంతం ప్రకారం మనుషులు నడవాలా? ఎవరు అసాలే రాజ్యాంగం ప్రకారం నడవాలా? ఏదైనా అడగడానికి రాజ్యాంగం కోర్టు ఉంది కదరా. నీ సిద్ధాంతాలు నమ్మితే నీవు నమ్ముకొని నీవు కూర్చో. వేరే వాళ్ళకి నీ సిద్ధాంతాలు చెప్పి నీ సిద్ధాంతాలు నమ్మని చెప్తావు వాళ్ళకి. అంటే ఇప్పుడు రాజ్యాంగం అన్ని తీసి పడేస్తాం కోర్టు గిట్ అవరా? నిచ్చా చెప్పు. खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. మేము హేతువాదులుగా, మానవవాదులుగా, మేము నాస్తికులుగా ఏ మతానికి, ఏ కులానికి, ఏ పార్టీకి ఊడిగ చెయ్యం. అరే జెండా, మీ నాయకుడు ఎవరి జెండా తీసుకొచ్చి మీ ఇంట్లో పెడితే ఆ జెండా తీసుకుని మోసుకుంటా తిరిగారు మీరు. మీ నాయకుడు ఇదిగోండి బీజేపీ జెండా ఎత్తండి, జై హుజూర్, తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తండి, జై హుజూర్, సిపిఐ జెండా ఎత్తండి, జై హుజూర్, సిపిఎం జెండా ఎత్తండి, ఎత్తుందరా. ఒక్క పార్టీ బిఎస్పీ, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, మీ పార్టీకి ఒక సిద్ధమే లేదు కదా. हमने तो कभी जीवन में सोचा ही नहीं था कि कभी ऐसी जगह पर आकर के बैठने का सौभाग्य मिलेगा, लेकिन ये देश की जनता की कृपा है कि उसने हमें अवसर दिया है. तो मैं देश की जनता को विश्वास दिलाता हूँ, शरीर का कण कण, समय का पल पल सिर्फ और सिर्फ देशवासियों के लिए, सिर्फ देशवासियों. ఏమ్రా పొట్టుబడిమకాయ్, నువ్వు మానవాడు, హేతువాదివి, నాస్తికుడివి, కమ్యూనిస్టువా? నువ్వు సిద్ధాంతాలు నమ్ముతావా? అంటే వాళ్ళ పార్టీలందరూ జెండాలు మోసి కూలీలా? ఎవరా? సరేరా, మరి వాళ్ళ పార్టీలకి ఒక్క సిద్ధాంతం కూడా లేదు కదా, మరి నీకేం సిద్ధాంతం ఉండదు? ఆ సిద్ధాంతం గురించి చెప్పాలి కదరా మళ్ళా ప్రజలకి. ఇప్పుడు నీ సిద్ధాంతాల గురించి ప్రజలు నీ సిద్ధాంతం ప్రకారం నడవాలనా ఎట్లా? ఇప్పుడు రాజకీయ నాయకులు మళ్ళీ మన భారతదేశ రాజ్యాంగంలో ఈ ఎలక్షన్లు ఎందుకు పెట్టారా? ఎవడు ఏ పార్టీ అని పెట్టుకోవచ్చు అని ఎందుకు చెప్పాడరా? అవురా, నీ సిద్ధాంతాలు లేవంటున్నావు కదా, నీ సిద్ధాంతం ఏంటి అది చెప్పాలి కదా. సో ఇప్పుడు నీ సిద్ధాంతం చెప్తే నీ సిద్ధాంతం ప్రకారం ప్రజలు బ్రతకాలనా? నీ జెండా పట్టుకుని ఎర్ర కండవా వాడు ఎర్ర జెండే నీయలో, ఎర్రని నీ జెండే నీయలో అని నీలాగా ఎర్ర కండవ వేసుకుని రిక్షా తోకలనా? జెండా పట్టుకుని తిరగలనా? అవరా, ఎర్ర జెండా పట్టుకుని తిరగలనా? అవేలు ఇచ్చేసాలే పో కదా, చైనాకి పో, ఎర్ర జెండా పట్టుకుని నువ్వు
చైనా వాళ్ళు ఇస్తాడు కదా భారతదేశంలో ఉన్న నక్సలైట్కి బందూకులు బాంబులు ఇచ్చి దేశాల్లో అల్లకొల్లాలుగా చేయాలనికేసి చేస్తున్నాడు చైనా వాడు. లేదంటే మీలాంటి ఎర్రకండ వేసుకున్న నక్సలైట్ గారికి ఏమ్రా నాస్తిక్ కమ్యూనిస్టులు లుచ్చానా కొడుకులకి తినడానికి తిండి ఉండదు. అడవుల్లో మీకు బందూకులు బాంబులు ఓడిస్తాడరా, ఎక్కడికి వస్తావురా, ఎలా తయారు చేస్తారా, దానికి డబ్బులు ఎలా వస్తావురా, అవరా లుచ్చా కొడక. మీ కమ్యూనిస్టులకు సిద్ధాంతం ఉంటుందా? ఏం సిద్ధాంతం రా? పాములు, పురుగులు, పందులు, ఆవులు, ప్రతి ఒక్క జీవిని తినడమా, ప్రతి ఒక్క ప్రాణిని తినడమా? అదే కదా మళ్ళీ మీ నాస్తిక హేతువాదులు కమ్యూనిస్టులు నా కొడుకుల సిద్ధాంతాలు అవే కదరా. అవరా లుచ్చా నా కొడక. ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో ప్రేక్షకులు చూసారు, విన్నారు కదా. ఈ రోజుకి ఈ పట్టుబుడమకాయ భూషుడికి కనుక ఇంత ఎన్కౌంటర్ చాలు. మళ్ళీ ఒకటి ఇంకా ముందు ఉంది వీడియో ఉంది. సో మరొక వీడియో ఎన్కౌంటర్తో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి ఈ వీడియోలు. ప్రేక్షకులు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయం 10 మందికి చేరాలి కాబట్టి దానికి మీ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. దయచేసి ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రీనే ఉంటుంది, మీకు ఏ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ప్రేక్షకులు మీ చేతిలో ఉంది వీడియోని చాలా మందికి పంపేది. సో మరొక వీడియోతో కలుసుకుందాం. హిందువులు ఇలాంటి నాస్తికులు, హేతువాదులు, పండితులము, కమ్యూనిస్టులము, మేము పండితులము, మా మానవవాదులము అని చెప్పుకునే నీచు కమ్యూని కుత్తేగాళ్ళు చైనా విసిరి బిస్కెట్లు తిని మన దేశం మీదే ఉంటూ, మన దేశం తింటూ, మన దేశం మీదే మరుగుతుంటారు. ఈ కాంగ్రెస్ విసిన బిస్కెట్లు తినే ఈ లుచ్చా కొడుకులు, ఇలాంటి లుచ్చా నా కొడుకులు. ఈ నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని జెండా కూలీలు అంటాడు. మరి ఈ నా కొడుకు ఎవరిని కూలీ చేస్తున్నాడు? ఎవరి కోసం పనిచేస్తాడు? ప్రజల కోసం చేస్తున్నాడా? అరే ప్రజల కోసం పనిచేసాడే రాజకీయ నాయకుడు కావాలి కదరా. ఏమి యూట్యూబ్లో ఉంటే ప్రజల సేవ చేస్తున్నావా? నీ నుండి ఏం మధ్య దొరుకుతుందిరా? ప్రజలకి ఏం సహాయం దొరుకుతుందిరా నీ నుండి? రాజ్యాంగం పెట్టింది కదరా, మళ్ళీ రాజ్యాంగాన్ని గౌరవించాలి కదరా. మీరు రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాలి తెలుసులే. నాకంటే ఎర్ర జెండా వేసుకుని అక్కడే మీ అణేబారం అవుతుంది. మీ అడవిలో బతుకునే వాళ్ళు నీ ఊర్లో వచ్చావు, జనాల్లో ఉండికేసి నాటకాలు ఆడుతున్నావు. అది చెప్తే ఇంకా ముందు చెప్తాను నీ గురించి. సో ప్రేక్షకులు అందరూ కలిసి చెప్పండి, హిందువులు జై హింద్, వందే మాతరం, భారత్ మాత.